లవ్లీ మూవీ రివ్యూ. మలయాళం వాళ్ళు రాజమౌళి గారు లాగా ఈగని పెట్టి థియేటర్స్ లో 3Dలో రిలీజ్ చేశారు ఈ సినిమాని. సినిమా 3Dలో రిలీజ్ చేశారంటే సినిమాలో ఏదైనా ఉందని, అది కూడా మలయాళం మూవీ అని సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందంటే, అసలు ఎందుకని ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేశారు, అది కూడా 3Dలో. ఎందుకు, ఏముంది అక్కడ లాగ్ తప్ప. ఈగ అంటే రాజమౌళి ఈగతో కంపేర్ చేస్తారేమో. ఈగ సినిమాలో 5% కూడా లేదు ఇక్కడ. కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈగ ఓన్లీ క్యామియో రోల్ తప్ప ఇంకేం లేదు. నాకైతే చూస్తున్నంతసేపు చిరాకొచ్చింది. ఈగను పెట్టి కామెడీ కానీ, మంచి ఎమోషన్స్ కానీ జనరేట్ చేస్తారనుకుంటే, కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్లాట్ ఏంటంటే, వేరే వాళ్ళు చేసిన తప్పుకు హీరో ఆ ప్రాబ్లంలో చిక్కుకుపోయి సబ్ జైలుకి వెళ్తాడు. అక్కడ మాట్లాడే ఒక ఈగ తన దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. ఇక సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే, ఈగ విఎఫ్ఎక్స్ కొంచెం పర్లేదు. అలాగే కొన్ని చోట్ల ఫ్లూయిడ్ మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని సీన్స్ ఓకే. ఇవే నాకు సినిమాలో నచ్చినవి. ఇక నచ్చనివి గురించి మాట్లాడితే, సినిమా చాలా బోరింగ్‌గా ఉంది. మలయాళం వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు కదా! అలానే స్లోగా పిచ్చ బోరింగ్‌గా ఉంది. రన్ టైమ్ తక్కువే అయినా చాలా పెద్ద సినిమా చూసామన్న ఫీలింగ్ వస్తుంది. సినిమాలో లాజిక్స్ మినిమమ్ కూడా ఉండవు. ఈగ మాట్లాడడం ఏంటో, అది కూడా ఇంగ్లీష్ చాలా నీట్‌గా మాట్లాడుతుంది. ఇలాంటి లాజిక్స్ చాలా మిస్ అయ్యాయి సినిమాలో. సినిమాలో ఈగ ఉందని చిన్నపిల్లలతో చూసే సినిమా కూడా కాదు. సినిమాలో ఒక దగ్గర లిప్ లాక్ కూడా ఉంది. ఫస్ట్ 40 మినిట్స్ సినిమాని కిడ్స్‌తో చూడకండి. ఎందుకంటే స్టోరీ అలా ఉంటుంది. ఈగని కూడా కొద్దిసేపే చూపించారు. ఈగది ఓ కెమెరా రోల్ లాగా అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగుంది. మిగిలిన చోట్ల అస్సలు బాలేదు. ఇవే నాకు సినిమాలో నచ్చనివి. ఫైనల్‌గా ఈ లవ్లీ సినిమా నాకైతే బోరింగ్ అనిపించింది. మీరు చూడాలనుకుంటే మీ ఇష్టం. ఒకవేళ సినిమా మీరు చూసుంటే మీకెలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.